బావగారికి ఏదో అయినట్టుంది, రావే. బా అత్తయ్య, అయ్యో నా మాట వినండి. ఏంటి, బావగారు బానే ఉన్నారు కదా? అదేంటత్తయ్య, మావయ్య గారు నిక్షేపంగా కళ్ళు తెరుచుకొనుంటే? అంటే నా ఉద్దేశం అది కాదే. రాత్రి ఈ సమయంలో అందరూ ఇక్కడికొస్తే బావగారికి ఏదైనా సీరియస్ అవుతుందేమో అని అనుకున్నానే. వాసుకి, ముందు మాట్లాడడం బాగా నేర్చుకో. అమ్మా, దాని మాటలేం పట్టించుకోవద్దు. దానికి భగవంతుడు నోరిచ్చి పెద్ద తప్పు చేశాడు. ఒరే అనంత్, వాసు లేచి నడవడానికి మనం ఏం చెయ్యాలిరా? ప్రపంచంలో ఇంతమంది డాక్టర్లున్నారు, ఎక్కడ ట్రీట్మెంట్ లేదా? ఇక మాట్లాడలేడా? లేచి ముందులాగా నడవలేడా? చెప్పరా అనంత్, చెప్పు. లేదు నానమ్మా, నేను ఎంక్వైరీ చేశాను. ఇలాంటి పేషెంట్స్ని ట్రీట్ చేసే ఒక డాక్టర్ ఉన్నారని తెలిసింది. యాక్చువల్గా ఆయన యుఎస్లో ఉన్నారంట. 1 వీక్లో ఇండియాకు వస్తారంట. వచ్చిన తర్వాత డాడీని అక్కడికి తీసుకెళ్తాను. ఖచ్చితంగా క్యూర్ అవుతారని మా ఫ్రెండ్ చెప్పాడు. కొంచెం త్వరగా పని చూడరా. ఓకే మా. చాలా మంచి విషయం చెప్పావురా. వాసు కోలుకుంటే అంతకంటే కావలసింది ఏమీ లేదు. ఏమండి, భోజనం చేస్తారా? ఈ గదిలో అన్నయ్య ఫొటోస్ ఇంకా ఉన్నాయి. అత్తయ్య చూడకముందే ఇక్కడి నుంచి అందరినీ తీసుకెళ్ళిపోవాలి. పదండి వెళ్దాం. డాడీ భోంచేసి రెస్ట్ తీసుకుంటారు. పదండి, రండి రండి. రా గాయత్రి, రా. అన్నం తినిపించు. అలాగే అత్తయ్య. సూపర్ అయ్యా. అబ్బో. ఓ అబ్బో. అయ్యా, సంక్రాంతి పోటీల్లో ప్రదర్శనకొచ్చే ఆంబోతుల్లాగా భలే రెడీ అవుతున్నారయ్యా. పిచ్చి పిచ్చి కౌంటర్లు వేసావనుకో, ఉల్లిపాయ తొక్క తీసేసినట్టు తీసేస్తాను రో. అవునరా, ఈ పాటగా బాలాగాడు హల్వా తినుంటాడంటావా? ఆ బాలాగాడు తీయగా ఉందని హల్వా తింటాడు. బాగుంది, ఈ స్వీట్ భలే బాగుంది.
తిరగానే గిరుని కళ్ళు తిరిగి హాయిగా పడుకుంటాడు. ఆ తర్వాత ఒంటరిగా ఉన్న ఆ త్రిపురని హల్వా తిన్నట్టు నేను తింటాను. నిద్ర వస్తుంది. సుందరి 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 బాలగారు సుందరి బాలగారు ఏమైంది? ఏమైంది బాలగారు? సుందరి. లేవండి. నాకు బాగా నిద్ర వస్తుంది. అవునా, లేవండి. లేదు సుందరి, బాగా నిద్ర వస్తుంది. అయ్యో అవునా, రండి లోపలికి వెళ్దాం. అయ్యా ఏమన్నా తేడా వస్తే మరి చూసుకోండి. తేడా గేట ఏం రావులే ఇలా. ఆ త్రిపుర ఎలాగైనా సరే నాకు దక్కాల్సిందే. సెల్పాయ్ ఆయా ఇక నేను వెళ్తాను రా. అయ్యా హ్యాపీ జర్నీ అయ్యా. వెళ్ళరా. ఆ, హ్యాపీ జర్నీ, హ్యాపీ ఎండింగ్లు అన్ని ఉంటాయిరా. త్రిపుర లాంటి అమ్మాయిని సొంతం చేసుకోవడానికి వెళ్తున్నాను అంటే నేనెంత మత్ చేసుకొని పుట్టుంటాను చెప్పు. అందుకే బెస్ట్ ఆఫ్ లక్ చెప్పరా. బెస్ట్ ఆఫ్ లక్ అయ్యా. వస్తారా. రే, కావాలని తుమ్మా కదూ. తుమ్మెక్కడ కావాలి వస్తుందయ్యా. శుభమా అనే కార్యానికి వెళ్ళబోతుంటే నీ తుమ్ముతో అపశకునం కలిగించాలని చూస్తున్నావా? అయ్యా మీరు వెళుతున్నది మంచి పని కాదు కదయ్యా, చెడు చేయడానికే కదా. చెడు చేయడానికి తుమ్మితే ఏంటి, దగ్గితే ఏంటి. ఎల్లండి అయ్యా. రాయ్, అక్కడ ఏదైనా అవ్వాలి, నీకు పగిలిపోద్రోయ్. సరే సరే, నేను అలసిపోయి వస్తాను. పెగ్గు రెడీ చేయి. సెవెంట్ పోసి వస్తాను రోయ్. వేడిలు కూడా రెడీ చేసి. అలాగే చేస్తాను. నీలాంటోడికి పెగ్గు నీళ్లు కాదురా, విషం రెడీ చేయాలి. రే చలపాయ్, నీ మైండ్ వాయిస్ నాకు అర్థమైంది.